హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే, అక్కడ కౌశికి కొడుకు అయితే డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి డాక్టర్ని పిలిపించేసి డిఎన్ఏ టెస్ట్ అయితే చేయించేశారనమాట. ఇది ఇలా ఉండగా ఆ రోజు నైట్ ఏం జరిగింది అంటే, అక్కడ జగదాత్రి కేదార్ అయితే భోంచేయడానికి వెళ్తూ ఉంటే, అంటే అంతకుముందే అందరూ భోంచేసి వెళ్ళేశారనమాట. కాకపోతే వీళ్ళిద్దరూ నైట్ లేట్గా భోంచేయడానికి రావడంతో భోజనం కొంచెమే ఉన్నిందనమాట. అంటే ఒకరికి సరిపోయేంత మాత్రమే ఉన్నిందనమాట. అప్పుడే జగదాత్రి అయితే టూ ప్లేట్స్ తీసుకొచ్చి భోజనం వడ్డించుకోవాలని చూస్తే రైస్ కొద్దిగా ఉండడంతో, సరేలే ఇక మరి నేను తిన్నాను అంటే నమ్మడు, తినలేదు, సర్లే నేను మళ్ళీ తింటాను మళ్ళీ చేస్తాను అని అంటే తినేదాకా ఉంటాడు, చేసే వరకు ఉంటాడు. అందుకే సరే వద్దులే నేను తినేసానని చెప్పేసి వడ్డించేస్తాను అని అనుకొని జగదాత్రి అయితే ఒక ప్లేట్ అక్కడ పెట్టొచ్చేసి ఇంకో ప్లేట్లో భోజనం పెట్టిందనమాట. పెట్టి పతిదేవ్ గారు తీసుకోండి తినండి అనేసి జగదాత్రి అంటూ ఉంటే, కేదార్ అయితే మరి నువ్వు ఒక ప్లేట్లోనే వడ్డించావు నీకు అని అంటూ ఉంటే, అప్పుడే లేదు నేను ఆల్రెడీ అప్పుడే తినేసాను అంటే, నాకు తెలియకుండా నువ్వెప్పుడు తిన్నావు అంటే, లేదు నువ్వు బాబుతో ఆడుకుంటూ ఉంటావు కదా అప్పుడే నేను తినేసాను అంటే, మరి నేను తినకుండా ఎప్పుడు నువ్వు తినవు నాతో పాటే తింటావు, అప్పుడే తిన్నాను అంటే నేను నమ్మాలా అంటే, లేదు నాకు కొద్దిగా ఈరోజు ఎందుకో అండి ఆకలైంది అందువల్లే తినేసాను అనేసి జగదాత్రి అనడంతో, కేదార్ అయితే ఓ అవునా సరే సరేలే నేను నమ్మేశాను, వాటర్ తీసుకొని రా అనేసి అన్నాడనమాట. జగదాత్రి వాటర్ తీసుకొని రావడానికి వెళ్తే, ఇక్కడ కేదార్ అయితే కాల్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తాడనమాట. అవునా ఎప్పుడు ఎక్కడ జరిగింది, అవునా ఇప్పుడే నేను వస్తున్నాను అనేసి టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే దాత్రి వచ్చేసి ఏంటి ఏం జరిగింది అని అంటే, లేదు మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందంట, అర్జెంట్గా 50,000 కావాలంట, నేను వెళ్తున్నాను రా వెళ్దాము అనేసి అన్నాడనమాట. ఎవరండి ఎవరికి ఏం జరిగింది ఏంటి అని అంటూ ఉంటే, లేదు అవన్నీ నాకు ఇప్పుడు చెప్పేకి టైం లేదు, నాకు టెన్షన్ అవుతుంది, వెళ్దాం రా అంటూ ఉంటే, లేదండి నాకు తెలియని ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, ఎవరి పేరు చెప్పండి అని అంటూ ఉంటే, నాకు చిన్ననాటి ఫ్రెండు రా నువ్వు అని అంటూ ఉంటే, లేదండి చెప్పండి అంటూ ఉంటే, దాత్రి నాకు టెన్షన్ అవుతుందని చెప్తున్నాను కదా, ఆ టెన్షన్లో మాటలు ఇవి రావట్లేదు, రా వెళ్దాము అనేసి దాత్రిని అయితే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడనమాట. తీసుకెళ్ళి అక్కడ పానీపూరి షాప్ దగ్గర ఆపుతాడనమాట. ఆపేసరికి అప్పుడే జాత్రి అయితే ఏమంటుంది అంటే, ఏంటి ఇక్కడ ఆపేరేంటి, మీ ఫ్రెండు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటూ ఉంటే, లేదు ఇక్కడికే వచ్చేసి డబ్బులు తీసుకుంటాను అని అన్నాడు అంటే, ఇక్కడ ఇలాంటి ప్లేస్లో ఎందుకు అన్నాడండి, అక్కడికే వెళ్తుంటాం కదా అంటే, లేదు ఇక్కడే వచ్చేసి తీసుకుంటాను అన్నాడు కాబట్టి ఇక్కడికే వస్తాడులే అని అంటే, మరి మీ దగ్గర డబ్బులు లేవు కదండి అంటే, అయ్యో అవును కదా డబ్బులు లేవు కదా అని అంటూ ఉంటే, అప్పుడే దాత్రి అయితే పసిగట్టేస్తుంది అనమాట. అంటే మీరు నాకు అబద్ధం చెప్పారనమాట అని అంటే, మరి నువ్వు నాకు అబద్ధం చెప్పలేదా ధాత్రి, ఎందుకు ధాత్రి, నీకు నువ్వు అన్నం తినలేదు కాకపోతే తిన్నాను అనేసి అబద్ధం చెప్పి నాకు పెడుతున్నావు కదా, అందువల్లే నేను ఇక్కడ తీసుకొచ్చాను అనేసి కేదార్ అన్నాడనమాట. ఆ మాటలకైతే ధాత్రి మోహన్ చూస్తుందనమాట కేదార్ని. అప్పుడే సరేలే మనము అక్కడ వెళ్ళి పానీపూరి తిందాము అంటే, వద్దులేండి అని అంటూ ఉంటే, అయ్యో నేనేదో కాంపిటీషను అంటే ఇద్దరు పోటీ పడదాము ఎవరు ఎక్కువ తింటారు అనేసి అనుకుంటూ ఉంటే, నువ్వేంటి ఇలా అంటున్నావు, సరేలే వెళ్ళిపోదాం పదా అంటే, సరేలే నాతో పోటీ అన్నావు కదా సరే తిందాంరా అనేసి అక్కడికి వెళ్తారనమాట. పానీపూరి షాప్ దగ్గరికి వెళ్ళేసి పానీపూరి దగ్గరికి వెళ్ళి ఇద్దరు పానీపూరిని అంటే, మేము చాలు అనేంత వరకు మీరు కంటిన్యూగా పెడుతూనే ఉండండి అని అంటే, సరే అన్నాడనమాట. పానీపూరి ఇద్దరు తింటూ ఉన్నారనమాట. అప్పుడే కేదార్ నాకు చాలు అంటాడనమాట. ఏంటి అప్పుడేనా ఓడిపోయావా అని అంటుండే, నేనైతే ఓడిపోయాను దాత్రి అంటే, చూసావా అది అలా ఉంటుంది మనతోటి, నేనే గెలిచాను అనేసి అనిందనమాట. అప్పుడే పానీపూరి ఆయనకైతే ఎంతైంది డబ్బులు అంటే 50 రూపీస్ అన్నాడనమాట. ఆ 50 రూపీస్ ఇచ్చేసి రిటర్న్ వచ్చేసారనమాట. రిటర్న్ అలా నడుచుకుంటూ జ్యూస్ తాగుతూ వస్తూ ఉంటే, అక్కడ పవన్ దగ్గర సెక్యూరిటీగా డ్యూటీ చేసేవాడు డాక్టర్ వేషంలో ఉన్నాడనమాట. వాడిని చూసేసి పవన్ దగ్గర సెక్యూరిటీగా చేసేవాడు కదా వీడు అని అంటూ ఉంటే, వాడు చూసేస్తాడనమాట. చూడగానే అంటే వీళ్ళు నన్ను కనిపెట్టడానికే వచ్చినట్లా ఉన్నారు అని బైక్ తీసుకొని సడన్గా వెళ్ళిపోతాడనమాట.
వీళ్ళు అప్పుడు పరిగెత్తుతూ ఉంటే వాడైతే బైక్ తీసుకొని వెళ్ళిపోవడంతో అప్పుడే ఏంటి దాత్రి మిస్ అయిపోయాడు వాడు అని అంటే, సరేలేండి ఏం ప్రాబ్లం ఏం లేదు కేదార్, నేను నంబర్ అంటే బండి నంబర్ అయితే నోట్ చేసుకున్నాను, ఆ నంబర్ తోటి రేపట్లోగా అంత ఇన్ఫర్మేషన్ తీసేసుకోవాలా అనేసి దాత్రి అంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు సాధు నాయక్తోన అక్కడ తాయారు మాట్లాడుతూ ఉన్నిందనమాట హోమ్ మినిస్టరు. అంటే ఏంటి సాధు నాయక్, మీ వాళ్ళు జేడీ వచ్చేసి నా దగ్గర డ్యూటీ వద్దు అనింది, ఈరోజు ఏమి పట్టుపట్టి నా దగ్గరే డ్యూటీ చేస్తాను అనేసి అనిందంట అని అంటే, లేదు మేడం మీకు ఏదో ప్రమాదం ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే జేడీ వచ్చింది మీతో, మీకు సెక్యూరిటీగా వచ్చింది అని అంటూ ఉంటే, ఓ అవునా, మరి ఎక్కడ మీ వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు అంటే, 5 మినిట్స్ మేడం ఇప్పుడే వస్తారు అనేసి అంటే, అక్కడైతే జేడీకేడీలు ఇంట్లోకి వస్తారనమాట. ఏంటి ఏంటి జేడీ, ఈవిడ ముందే ఇది అని తెలుసు, అలాంటిది ఈవిడికి డ్యూటీ చేసే ఒప్పుకున్నావు అని అంటే, తప్పదు కేదార్, ఎందుకంటే ఇక్కడ అంటే బసిరెడ్డి అన్నాడు కదా నా మా అమ్మ గురించి, అంటే ఈవిడికి ఏదో సంబంధం ఉన్నట్టే, కాబట్టి అది ఏదో పసిగట్టాలని నేను ఇక్కడికి వచ్చిండేది అనేసి జేడి అంటుందన్నమాట. అక్కడికి వెళ్ళేసి జైన్ సార్ అని అని అంటారనమాట జేడీకేడీలో. అనగానే ఓకే ఏంటి జేడీ ఇంత లేటు అని అంటుంటే, ఏం లేదు మేడం అని అనిందనమాట. ఇది ఇలా ఉండగా అసటి రోజు అక్కడ డిఎన్ఏ రిపోర్ట్ అయితే వచ్చేస్తుందనమాట. డిఎన్ఏ రిపోర్ట్స్ డాక్టర్ అయితే తీసుకొని ఇదిగోండి డిఎన్ఏ రిపోర్ట్స్ రెడీ అయిపోయాయి అని జేడీ చేతిలోకి ఇస్తే, జేడీ అయితే జగదాత్రి అయితే తీసుకొని చూసి అలానే నించుంటుంది అనమాట. ఏంటి జగదాత్రి, ఏంది మ్యాచ్ అనే వచ్చిందా అని కేదార్ అడుగుతుంటే జగదాత్రి ఏం మాట్లాడడం లేదనమాట. ఇది ఇలా ఉండగా అప్పుడే కేదారు ఇటు ఇవ్వు నేను చూస్తాను అనేసి కేదార్ అయితే తీసుకొని పేపర్ని చూసేసరికి దాంట్లో నా మిస్ మ్యాచ్ అని ఉంటుందన్నమాట. అప్పుడే సురేష్ ఏంటి కేదార్ మ్యాచ్ అనే ఉందా అంటే, లేదు బావా మిస్ మ్యాచ్ అని ఉంది అని చెప్పేసరికి అప్పుడే వాళ్ళ అత్తయ్య గారు అయితే ఆదిలక్ష్మి అయితే, ఈ బాబుని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టిరండి, అనాథాశ్రమంలో అప్పగిచ్చిరండి అనేసి గట్టిగా అనడంతో కౌశిక్ అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్